లంచం తీసుకుంటూ ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్ట్రార్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 28,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సోమవారం రాత్రి వరకు కూడా ఈ దాడులు కొనసాగాయి. వివరాల్లోకి వెళితే ఆలమూరు మండలం బడుగువాణిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయించడానికి 50,000 రూపాయలు లంచం అడిగారని, చివరకు 28,000 రూపాయలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంతేగాక అనధికారికంగా ఉన్న మరో 35,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ విమల కుమారిని, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైబ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరున్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.